సో ఈ హాస్టల్ ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యి 105 years అనమాట. ఓల్డెస్ట్ ఆర్ఫనేజ్. హాయ్, వెల్కమ్ టు ఆర్కే వ్లాగ్స్. ఇప్పుడు ఎవడుంటారో చూస్తున్నారా? ఈ నా తమ్ముడు, ఈ నాకు డాడీ అవుతారు. ఈయన కూడా తమ్ముడే. ఏందో రియల్ చెప్తా. ఇప్పుడు మన ఇక్కడికి వచ్చాం, అనాథ ఆశ్రమంకి వచ్చాం. పేరేంటిరా? అనాథ విద్యార్థి గృహనా? నాకు తెలీదు, పేరు రావట్లేదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. రావట్లేదు. ఇప్పుడైతే బర్త్డే సెలబ్రేషన్ ఉందన్నమాట మా తమ్ముడు గారికి. అండ్ ఇక్కడికి సెలబ్రేషన్ చేయడానికి వచ్చాను అనమాట. ఇది ఈ సెలబ్రేషన్ వ్లాగ్, దీనికి వ్లాగ్ మెయిన్ థింగ్ ఇది అనమాట. సెలబ్రేషన్ ఎలా ఉంటది ఇవన్నీ చూపిస్తాం మీకు కూడా. తమ్ముడు అంటే ఈ తమ్ముడు కాదు, బాబాయ్ కొడుకు. మీరు షార్ట్ లో పెడతా చూడండి. ఆల్రెడీ షార్ట్ లో ఉన్నాడు. మీరు చూడకపోతే వెళ్ళి ఛానల్ ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ఇప్పుడు ఏం చేద్దాంనా? ఎక్స్ప్లోర్ చేద్దామా? సరే చేద్దాం పా, ఎక్స్ప్లోర్. ఇప్పుడు మన ఈ అనాథ ఆశ్రమంని ఎక్స్ప్లోర్ చేయడానికి నరసింహ బ్రదర్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకసారి. దీని విశేషాలు ఏంటి అంటే చూద్దాం ఒకసారి. మొత్తం ఏంటి ఎక్కడెక్కడ ఇలా చదువుతున్నాడు మొత్తం చూద్దాం. ఎక్స్ప్లోర్ స్టార్ట్ చేద్దాం. ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నేను పక్కకి వెళ్తా. ఓకేనా? కొంచెం ఎంకరేజ్ చేయండి మా బ్రదర్ని. ఇంకా స్టార్ట్ చేద్దాం. సో ఈ హాస్టల్ ఏంటంటే అన్ని హాస్టల్స్కి వెళ్ళి డిఫరెంట్ అనమాట. ఇక్కడ మొత్తం సెల్ఫ్ ఆర్గనైజేషన్, ఎలాంటి వర్కర్స్ కానీ కేర్ టేకర్స్ కానీ ఎవరు ఉండరు అనమాట. ఇక్కడ ఏ వర్క్ను మొత్తం పిల్లలే అనమాట. కుకింగ్ కానీ, హెయిర్ కట్ కానీ, వంట వండుకోవడం మొత్తం పిల్లలు వేసుకుంటారు అనమాట ఇక్కడ. సో ఈ హాస్టల్ ఏంటంటే మాకు ఈ హాస్టల్ ఇక్కడికి వచ్చి 2015లో వచ్చింది అనమాట. 14లో కన్స్ట్రక్షన్ అయిపోయింది. సో ఇట్లా చూపించండి. ఈ హాస్టల్ ప్రెసిడెంట్ మార్గం రాజేష్ సార్ అని, ఆడిట్ కోఆర్డినేటర్ అనమాట కోఆపరేట్ డిపార్ట్మెంట్లో. అండ్ ఈ రిజిస్టర్స్ ఏంటంటే, సో హాస్టల్ ఏంటంటే మేము ఎవ్రీ మార్నింగ్ 4:30కి లేస్తాం అనమాట. సో మార్నింగ్ 4:30 నుంచి నైట్ 9:30 వరకు పడుకునేంత వరకు కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట. సో మార్నింగ్ 4:30కి లేవడం, దాని తర్వాత మెడిటేషన్, దాని తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్, దాని తర్వాత స్టడీ అవర్. ఇట్లా ప్రతి వర్క్కి ఒక రిజిస్టర్ ఉంటుంది. సో రిజిస్టర్స్ అన్ని ఫాలో అయితే ఎవ్రీ మంత్ పాకెట్ మనీ ఉంటాయి అనమాట మాకు 150 రూపీస్. సో ఎగ్జాంపుల్, ఒక్క నిమిషం, ఎగ్జాంపుల్ ఈ మార్నింగ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో మార్నింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఇందులో ప్రతి స్టూడెంట్కి ఒక నెంబర్ ఉంటాయన్నమాట. సో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఇచ్చి ఆ అబ్బాయి పేరు రాయాలన్నమాట. సో ఇవన్నీ ఎవ్రీ మంత్ ఫాలో అయితే మాకు పాకెట్ మనీ ఉంటుంది. ఇట్లా ప్రతి యాక్టివిటీకి ఒక రిజిస్టర్ ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, సో ఈ హాస్టల్ ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యి 105 years అనమాట. ఓల్డెస్ట్ ఆర్ఫనేజ్. 1919లో కోటిలోని జాంబాగ్ అనే ప్లేస్లో అంబేదాస్ ముఖేత్కర్ అని ఒక మరాఠీ అడ్వకేట్ అనమాట ఈ హాస్టల్ స్టార్ట్ చేశాడు. సో తన సొంత ఇంట్లో అలా ఇల్లు పేరు వచ్చేసి సుందర్ భవన్ అనమాట. సో దాంట్లో స్టార్ట్ చేసి 1952లో ఈ హాస్టల్ అనాథ విద్యార్థి గృహం రిజిస్ట్రేషన్ అయిందనమాట. సో అప్పటి నుంచి సార్ మాకు ఎడ్యుకేషన్ కానీ బస్ పాస్ మొత్తం ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో దాని తర్వాత 1972లో సార్ చనిపోవడం జరిగింది. దాని తర్వాత పిల్లలు ఏం చేస్తారంటే, ఈ పిల్లలు ఇక్కడనే ఉంటే అనాథ పిల్లలు, సో డబ్బులు మొత్తం వీళ్ళకి వేస్ట్ చేయాలనిపించి మమ్మల్ని అందరూ బయటకు వెళ్ళగొట్టారు అనమాట, పిల్లలందరినీ. సో దాని తర్వాత స్టూడెంట్స్ అందరు కలిసి కోర్టులో కేసు వేస్తారనమాట. సో అకార్డింగ్ టు లా ఏంటంటే తండ్రి ఆస్తి కొడుకులకి కాబట్టి కోర్టు కూడా వాళ్ళకి తీర్పు చెప్పింది అనమాట. సో దాని తర్వాత మళ్ళీ 1992లో మా మార్గం రాజేష్ సార్, సో హాస్టల్ గురించి తెలుసుకొని మొత్తం హాస్టల్ ప్రిన్సిపల్స్ నచ్చి మళ్ళీ రీస్టార్ట్ చేశాడు అనమాట. సో ఇక్కడ మొత్తం పేపర్ యాడ్స్ అనమాట ఇవన్నీ హాస్టల్ గురించి, అండ్ అవన్నీ గ్రూప్ ఫొటోస్. సో ఈ పేపర్ యాడ్స్ ఏంటంటే హాస్టల్లో ఏ స్టూడెంట్ మామూలుగా బయట ఎగ్జాంపుల్ ఈ ముగ్గురికి రీసెంట్ MBBS వచ్చిందనమాట స్టూడెంట్స్. సో అన్ని పేపర్ యాడ్స్ అనమాట. మామూలుగా పిల్లలకి సీట్లు వచ్చినప్పుడు ఫీజుల కోసమే ఇట్లా పేపర్ యాడ్ ఇస్తే బయట ఉన్న వాళ్ళు డొనేషన్ ఇస్తారనమాట. ఇది వచ్చేసి మా హాస్టల్ షెడ్యూల్ అనమాట. సో ఎవ్రీ మార్నింగ్ 4:30కి లేస్తారనమాట. దాని తర్వాత మార్నింగ్ బాత్ కానీ మెడిటేషన్ మొత్తం ఉంటాయి, కంప్లీట్ చేసుకొని దాని తర్వాత స్టడీ అవర్ ఉంటాయి అనమాట 6 to 7. దాని తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా కాలేజ్కి వెళ్ళిపోతారనమాట. సో ఇదేంటంటే హాస్టల్ మెయింటెనెన్స్ కానీ సార్ చేసే సోషల్ సర్వీస్కి మెచ్చి బయట ఉన్న ఆర్గనైజేషన్స్ ఇట్లా సార్ అవార్డ్స్ ఇచ్చారనమాట ఈ హాస్టల్ మెయింటెనెన్స్ బట్టి. ఎస్ సార్, సార్కి వచ్చిన అవార్డ్స్ అనమాట సోషల్ సర్వీస్ పరంగా. సోషల్ సర్వీస్ బట్టి అవార్డ్స్ వచ్చాయన్నమాట.
అండ్ ఈ సిస్టమ్స్ వచ్చేసి మనకు మెట్రో కంపెనీ క్యూఎల్ఎస్ వాళ్ళు హాస్టల్ విజిట్ చేసి ఈ రూల్స్ అన్ని నచ్చి మొత్తం సిస్టమ్స్ ఇచ్చారనమాట స్టడీ పర్పస్ కోసం. స్కాలర్షిప్స్ పరంగా కానీ ఆన్లైన్ అప్లికేషన్స్ డొనేషన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చి స్టడీ హార్ అనమాట. ఎస్. సో ఈ స్టడీ హాల్ మొత్తం ఇక్కడ మొత్తం 3rd క్లాస్ నుంచి డిగ్రీ ఫైనల్ వరకు ఉంటారు అనమాట. ప్రతి స్టూడెంట్కి 10th బిలో వాళ్ళకైతే డిగ్రీ వాళ్ళు ఇన్ఛార్జ్ ఉంటారు అనమాట. సో ఆ అబ్బాయికి స్టడీ పరంగా కానీ స్కూల్ నుంచి స్కూల్ తీసుకెళ్ళి దింపడం కానీ మాకు తీసుకురావడం మొత్తం ఆ అబ్బాయి చూసుకుంటారు అనమాట. అండ్ మాకు ఎడ్యుకేషన్ వచ్చేసి బయట ఉన్న ప్రైవేట్ స్కూల్స్ కానీ కాలేజ్ కానీ ఫ్రీ అడ్మిషన్స్ ఇస్తారనమాట. ఈ హాస్టల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ నచ్చి అడ్మిషన్స్ ఇస్తారనమాట. వచ్చేసి అకౌంట్ సెక్షన్ అనమాట. ఇక్కడ ఈవెన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ కూడా పిల్లలు చూసుకుంటారు అనమాట మొత్తం. సో హాస్టల్ ఏంటంటే మేము ఏ వస్తువు కొన్నా ప్రతి దానికి బిల్లు పెడతాం అనమాట. సో ఎగ్జాంపుల్ కొత్తిమీర కట్ట కానీ లేదంటే వెజిటబుల్స్ కొన్నా కానీ అక్కడ నుంచి వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ అవన్నీ తీసుకొని వచ్చి ఒక బిల్ పెడతాం. సో అది మా కమిటీకి పంపిస్తాం అనమాట మొత్తం ఏదైనా సరే. ఓకే. ఇది వచ్చేసి లివింగ్ హాల్ అనమాట. ఇక్కడ మొత్తం 60 బెడ్స్ ఉంటాయి. మనకి బెడ్స్ వచ్చేసి వండర్లా వాళ్ళు ఇచ్చారనమాట. సో హాస్టల్లో చదివిన ఒక అబ్బాయి రవీందర్ రెడ్డి అని, సో వండర్లాలో వర్క్ చేస్తున్నాడు అనమాట. సో వండర్లాలో ఇట్లా మా హాస్టల్ గురించి చెప్పడం వల్ల వాళ్ళు హాస్టల్ రూల్స్ అన్ని నచ్చి మొత్తం మాకు 100 బెడ్స్ ఇచ్చారనమాట. సో ఇక్కడ 60 ఉంటాయి, పైన 40 ఉంటాయి. అండ్ ఈ లాకర్స్ వచ్చేసి మనకు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ వాళ్ళు మన హాస్టల్ 5 lakhs ఆఫ్ వర్క్తో డొనేషన్ చేశారనమాట. ఎస్ సార్. సో ప్రతి స్టూడెంట్కి ఒక బెడ్ ఇస్తారు, ఒక లాకర్ ఇస్తారు అనమాట. అండ్ సపరేట్ ఒక బెడ్ లాకర్ ఉంటుంది సర్టిఫికేట్స్ కోసం. డైనింగ్ హాల్ అనమాట. ఇది మనకు ఎక్సైజ్ కమిషనర్ రాజశేఖరరావు సార్ అని 2014లో ఈ హాస్టల్ విజిట్ చేసి ఈ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ పిల్లలు మెయింటైన్ చేసే విధానం బట్టి మనకు మొత్తం ఈ డైనింగ్ సెట్ డొనేషన్ చేశాడు అనమాట. సో మొత్తం 128 స్టూడెంట్స్ కూర్చునే విధంగా ఈ సెట్ డొనేషన్ చేశాడు. దీంతోపాటు కుకింగ్ సంబంధించిన యుటెన్సిల్స్ కానీ మొత్తం సార్ డొనేషన్ చేశాడు అనమాట. కిచెన్ సార్ అది. ఇది వచ్చేసి కిచెన్ అనమాట. ఇక్కడ ఈవెన్ కుకింగ్ కూడా పిల్లలు చూసుకుంటారు అనమాట. సో కుకింగ్కి 2 separate స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళిద్దరు కలిసి మార్నింగ్ 2 ఉంటారు, ఈవినింగ్ 2 ఉంటారు అనమాట. సో హాస్టల్లో ప్యూర్ వెజ్, నాన్ వెజ్ అలా ఉండదు అనమాట. సో కుకింగ్కి 2 ఉంటారు, కూరలు గజ్జడానికి 2 ఉంటారు, మామూలు అంటే 2 ఉంటారు అనమాట. ఓకే సార్. సో ఇది వచ్చేసి కంప్యూటర్ ల్యాబ్ అనమాట. ఇక్కడ మొత్తం 40 సిస్టమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ మాకు పాండమిక్ కరోనా టైంలో ఎస్బీఐ లేడీస్ క్లబ్ వాళ్ళు హాస్టల్ విజిట్ చేసి సో మా ప్రాబ్లం తెలుసుకొని మొత్తం 40 సిస్టమ్స్ ఇచ్చారనమాట. సో పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ కానీ యూట్యూబ్లో కానీ ఏమైనా ఎడ్యుకేషన్ పరంగా డౌట్స్ ఉంటే ఇలా కూర్చుంటారు అనమాట. సో దీనికి సపరేట్ ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. సో ఆ ఇన్ఛార్జ్ పర్మిషన్ తీసుకొని సపరేట్ రిజిస్టర్ ఉంటాయి అనమాట. ఆ రిజిస్టర్లో ఆ బాబు పేరు రాసి పర్పస్ రాయాలన్నమాట ప్రధానికి ఒకటి. ఇది వచ్చేసి ఆడిటోరియం అనమాట. ఇక్కడ మొత్తం ఈ చైర్స్ కానీ ఈ లైట్స్ ముందు డొనేషన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఏవైనా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కానీ పీడీ క్లాసెస్ కానీ ఏమన్నా ఉంటే ఇక్కడ గ్యాదర్ అయిపోతుంది పిల్లలందరూ అనమాట. సో ఎవ్రీ సండే మూవీ ఉంటుంది మాకు. అండ్ ఇక్కడ ప్రొజెక్ట్ సపరేట్ ఉంటాయి బయటకు వెళ్ళకుండా. ఎవ్రీ సండే మూవీ ఇస్తాం అనమాట ఇక్కడ. ఎవ్రీ సండేస్. ఎస్ సార్. వీక్లీ వన్స్. ఒకవేళ హాలిడేస్ ఉంటే కనుక పర్మిషన్ తీసుకుని మూవీ చూస్తాం అనమాట సార్ వాళ్ళు. సోషల్ సర్వీస్. సో ఇది వచ్చేసి ఇంకొక లివింగ్ హాల్ అనమాట. ఇంకా ఎక్స్ట్రా స్టూడెంట్స్ కోసం కట్టించారనమాట. ఇక్కడ మొత్తం 40 బెడ్స్ ఉంటాయి సార్. 40 బెడ్స్, కింద 60, పైన 40 లాకర్స్. ఎస్ సార్. ప్రతి రూమ్ లో 4 కెమెరాస్ ఉంటాయి అనమాట. సో మా కమిటీ మెంబర్స్ ఎవ్రీడే వాచ్ చేస్తుంటారు అనమాట, ఎలాంటి గొడవలు పడకుండా మంచిగా ఉండాలని. ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ అయితే అయిపోయింది కదా. బ్రదర్ మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు నరసింహ. అండ్ మంచి ఫ్యూచర్ ఉండాలి బ్రదర్, మా అందరి సపోర్ట్ ఉంటుంది కన్ఫర్మ్ గా డెఫినెట్ గా. ఇంకా మనం బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేద్దాం, చూద్దాం కింద వచ్చేది లేదా అని. బర్త్డే బాయ్, ఇగో ఇదే బర్త్డే బాయ్. ఏంటి He needs phone.
ఫోన్ మైక్. హలో అన్న. హలో. ఇంకా వాడు వెళ్ళిపెట్టాడు, నీ ఇష్టం. ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చేసాం అనమాట ఇక్కడికి. ఇంకా బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేయాలి. మా మాయ దగ్గర స్వీట్ బాక్స్ మర్చిపోయాను అనమాట. సో దట్ వెళ్తున్నాం, వచ్చాం అపార్ట్మెంట్కి. మా తమ్ముడు గారు నేను వచ్చి అయితే వచ్చాం. మా మాయ బర్త్డే కూడా ఇవ్వాలి అనమాట. లెట్స్ విష్ మాయా హ్యాపీ బర్త్డే, మెనీ మెనీ డేస్ ఆఫ్ ద డే. లేదు, మా మాయ బర్త్డే అనమాట ఇవాళ. మాయా బాయ్ బాయ్. అండ్ వెళ్ళిపోదాం. స్వీట్ బాక్స్ అయితే తీసుకున్నాం. నాకు కాదు, సరే బాయ్ మాయా బాయ్. అండ్ ఇక్కడ మనం వచ్చే గ్యాప్లో ఇక్కడ డెకరేషన్స్ కూడా స్టార్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ తమ్ముడు చేత్తో పెట్టిస్తున్నాడు అనమాట, స్వీట్స్ అలా పెట్టిస్తున్నాడు అనమాట మెల్లమెల్లగా. అండ్ ఇక్కడ ఒక్కొక్కరు లైన్గా డిసిప్లైన్గా లైన్గా వస్తున్నారు అనమాట. ఒక్కొక్కరికి మెల్లమెల్లగా వడ్డిస్తున్నాం అనమాట, ఒక్కొక్కరు అందరం. ఇది ఇక ఫ్యామిలీ మెంబర్స్ వడ్డిస్తున్నాడు. ఈ తమ్ముడు గారు చూడండి ఎంత క్యూట్గా తింటున్నాడు. ఇక్కడ బాబాయ్, పిన్ని పిన్ని, అమ్మమ్మ, తాతయ్య, అక్కడ తాతయ్య, ఆ తాతయ్య, ఆ తాతయ్య, మొత్తం తాతయ్య లాస్ట్ సుజన్ ఉన్నాడు. ఇక వడ్డిస్తున్నాడు మెల్లమెల్లగా అందరూ. సుజన్, అత్త, మాయ. ఇక సో దట్ ఇక్కడ ఇలా పిల్లలు ఇలా కూర్చుంటారు, కూర్చుని ఇలా తింటారు అనమాట డిసిప్లిన్గా. నైస్. అండ్ మనం వంటకాలు చూపిస్తాం ఒక్కొక్కటి. వంటకాలు మిక్సర్, మా రైస్, బగారా రైస్, ఇది కర్రీ, పప్పు చారు. మా అత్త చెప్పింది, నాకు తెలీదు. ఇది ఏంటో తెలిసింది, పెరుగు అనమాట. ఇది ఏమంటారంటే అప్పండి అంత దీన్ని. అని చూడండి ఇక్కడ సుజన్ గారు తింటున్నాడు, ఇంకా మేము కూడా తింటున్నాం అనమాట, ఫ్యామిలీ మెంబర్స్ అందరం అనమాట. ఇక తినడం స్టార్ట్ చేసాం. మీరు అయిపోయిన తర్వాత ఇక్కడ టైం టేబుల్ ఉందన్నమాట. ఒక్కొక్కరికి ఒక వీక్లీ టైం, రోజుకి మెన్యూ చేంజ్ అవుతుంది కదా, ఇలా టైం టేబుల్. ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ వీళ్ళందరూ స్టడీ చదువుకుంటున్నారు అన్నమాట. మాట్లాడు. బర్త్డే సందర్భంగా ఈ రోజు మన స్పెషల్ డిన్నర్ తో పాటు బర్త్డే సెలబ్రేషన్ కూడా ఇక్కడ జరుపుకుంటాం. తమ్ముడు ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఒకసారి తమ్ముడు బర్త్డే హ్యాపీ బర్త్డే టు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు పెన్స్, ఇక్కడ పెన్స్ అండ్ గమ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు అనమాట, ఇప్పిస్తున్నాడు అనమాట అందరికి చేయికి గమ్స్. ఇక్కడైతే అందరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. రిలేటివ్స్ మా అయితే పిన్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇక్కడ మా పిన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మెల్లమెల్లగా అందరూ ఒక్కొక్క డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నిజంగా చూడు ఎంత అందంగా తయారవుతున్నాడు. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. అదిగో అక్కడ ఉంది రాక్షసి. ఎలా కనపడుతున్నా నీకు, ఎలా కనపడుతున్నాను చేస్తున్నాడు. ఆయన అయితే ఇంటికి వచ్చేసా. అండ్ టైం మాత్రం 9:45 అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఇక అందరిని చెప్పుకోవాలి కదా, అందరితో కొంచెం మంచిగా. కానీ బట్ వన్ థింగ్ ఏంటంటే మేము వెళ్తున్నప్పుడు వాళ్ళ పిల్లల్లో కొంచెం సాడ్నెస్ కనబడింది తెలుసా. ఎందుకంటే ఇప్పుడు సందడిగా ఉండేది, ఒకటేసారి అందరూ వెళ్ళిపోకండి కొంచెం సాడ్ ఉంటుంది కదా. బట్ నో ప్రాబ్లం, మధ్యలో మనం కూడా వెళ్దాం, ప్లాన్ చేద్దాం అది కూడా. అండ్ మీరు కూడా ఎప్పుడైనా ఒక్కటే చెప్తున్నా, వాల్యూస్ తెలవాలంటే ఆ ప్లేస్కి వెళ్ళాలన్నమాట. ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే ఆ వాల్యూస్ తెలుస్తుంది. మనకి ఏం లేవో దానికంటే మనకి ఇంకా ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకంటే ఏం లేవు కదా.
మనం ఇంకా బెటర్ అనమాట. అది గుడ్ థింగ్ రికగ్నైజ్ చేయాలి. ఎప్పుడైనా ఎవరైనా లోగా ఫీల్ అయినప్పుడు మాత్రం ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, మనకు కూడా తెలుస్తుంది అన్నమాట. సో దట్ చేంజ్ పడుతుంది అంతే. ఇంకా అది బ్లాగ్ అండ్ డీటెయిల్స్ కూడా పెడతా మీకు, ఆశ్రమం డీటెయిల్స్ కూడా పెడతా, లొకేషన్ డీటెయిల్స్ పెడతా. ఎవరైనా సెలబ్రేషన్ చేయాలంటే వెళ్ళి చేయొచ్చు, యూజ్ అవచ్చు. ఓన్లీ బాయ్స్ ఉంటాడు, అందరు గర్ల్స్ ఏం లేరు, ఎవరు గర్ల్స్ లేరు, ఓన్లీ బాయ్స్ ఉంటాడు. 98 అలా ఉన్నాడు అంతే. ఎవరైనా సెలబ్రేషన్ చేయాలంటే సెలబ్రేషన్ చేయొచ్చు, మనీ ఇస్తే వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ డీటెయిల్స్ చెప్తారు కదా ఎలానో. సో దట్ కాల్ చేసి కనుక్కోండి. అండ్ మెల్లమెల్లగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తా ఫ్యూచర్ బ్లాగ్లో. వాళ్ళు అలా వీడిలో ఉండి అవ్వలేదు అన్నమాట. సో దట్ అది మెయిన్ మ్యాటర్. మెల్లమెల్లగా అంతా ఇంట్రడ్యూస్ చేస్తా. అండ్ ఇలాంటి మోర్ బ్లాగ్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ సపోర్ట్ నాకు ఉండాలి. అండ్ లవ్ యూ ఆల్, టేక్ కేర్. అండ్ ఇలాంటి మా తమ్ముడు వన్ మోర్ థింగ్, మా తమ్ముడికి విషెస్ చెప్పండి, హ్యాపీ బర్త్డే అని. మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి, మా ఫ్యామిలీ మెంబర్స్ కదా. సో దట్ అది మన బ్లాగ్. అండ్ సీ యూ నెక్స్ట్ బ్లాగ్. లవ్ యూ ఆల్, బాయ్, థ్యాంక్ యూ.